రేయ్ హై 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 రేయ్ హై మర్యాదగా బయటికి రారా. బాబు నీకేమవుతాడు? అడిగేది నిన్నే. బాబు నీకేమవుతాడు? రేయ్ ఈవిడ గారేమన్నా దేవత అనుకుంటున్నావా? వెనక్కి వెళ్ళగానే కాపాడేస్తుందా? రారా బయటికి. ఎప్పుడైతే బాబు నా వెనక్కి వచ్చాడో, అమ్మ అని పిలిచాడో, అప్పుడే సేవ్ అయిపోయాడు. రేయ్ నిన్నెలా తీసుకెళ్లాలో నాకు తెలుసురా. దమ్ముంటే బాబుని టచ్ చెయ్యి. చెయ్యరా. ఘట్టమనే అఖిలాండేశ్వరి దగ్గర నుంచి తీసుకెళ్లగలవా? టచ్ చేయరా, టచ్ చేయరా చూద్దాం. గట్టము నేను అఖిలాండేశ్వరు అయితే నాకేంటి? ఓయ్, ఏ గ్యాంగ్ నీది? నీ వెనకెవరున్నారు? ధూళ్పేట్ శంకర, గౌలిగూడ గౌడ, అంబర్పేట్ యాదవా, ఫలక్నామా దాసా, షేక్పేట్ మస్తానా? ఎవడ్రా ఎవడ్రా నీ వెనుకున్నది? వెళ్ళు, వెళ్ళి వాళ్ళని అడుగు. ఘట్టమనే అఖిలాండేశ్వరి అంటే ఏంటో. నిన్నే కాదు, నీలాంటి వాళ్ళ ఆట కట్టిస్తాను. హలో హోమ్ మినిస్టర్. నమస్తే మేడం, చెప్పండి. పట్టపగలు రోడ్ల మీద విచ్చలవిడిగా రౌడీలు తిరుగుతున్నారు. ఏం చేస్తుంది మీ పోలీస్ డిపార్ట్మెంట్? ఏం జరిగింది మేడం? పసిపిల్లల్ని భయపెట్టి లాక్కెళ్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళని? నేను చూసుకుంటాను మేడం. ఓకే, వాడికి రాడు. నువ్వు వెళ్ళొచ్చు. వస్తాడు మేడం, మళ్ళీ వస్తాడు మేడం. ఓకే ఓకే, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను తీసుకెళ్తాను. మీ అమ్మా నాన్నలు ఎవరు? తెలీదు. అమ్మైనా నాన్నైనా మా అన్నే. ఎవరు మీ అన్న? అభి అన్న. అబ్బి. అభినందన? అవునమ్మా, నేను రోడ్లపైన అడుక్కుంటుంటే మా అభియనే తీసుకెళ్లి మా అమ్మ నాన్నల్ని వెతికి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి చేరుస్తున్నారు. మాలో చాలా మందికి అమ్మ నాన్నల్ని ఇచ్చిన దేవుడు మా అన్న. అభి అంటే అమ్మఒడి అభినందనే కదా? అవునమ్మా. పద, నిన్నక్కడికి తీసుకెళ్తాను. మా అనాథాశ్రమం మీకు తెలుసా అమ్మా? తెలుసు, రా. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేరాలు, అడవి చెట్టును పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశని సమాధి చేస్తూ, బంధాలను మరిచేస్తూ, ప్రాణాలే విడిచే సాగే పయనమిదే.
ఆశని సమాధి భవానీ చేస్తూ భవానీ భవానీ ఏమైంది? ఆశని సమాధి చేస్తూ బంధాలను మరిచేస్తూ ప్రాణాన్ని విడిచే సాగే పయనమిదే. ఏ, చిచి లే, ఆ కన్నీళ్ళేంటి, ఆ పాటేంటి? ఈ కన్నీళ్లు నావి అనుకుంటున్నావా? కావు, ఆ సౌందర్యవి, ఆ గని కుటుంబానివి. భవానీ వెళ్ళిపోయి ఉంటారంటవా? ఇప్పటిదాకా ఉంటారా? మనం గడప దాటిన మరుక్షణమే వాళ్ళు ఊరు దాటుంటారు. మనం కాళ్ల వెళ్ళపడి గనివాళ్ళని బతిమిలాడిన అబద్ధపు నిజాన్ని ఒక్కసారి అక్కకి చూపించాలి. నా నటనా కౌశల్యం చూసి తరించాలి. అవును, నా ఫోన్ ఎక్కడా? వద్దమ్మా, వద్దు. మీరు మారినా మేం మారలేదు. మా బతుకులు మారలేదమ్మా. ఇప్పుడే కాదు, జీవితంలో ఆ ఇంటి గడప తొక్కలేం కూడా. భవానీ, ఇదేంటి భవానీ, ఈ విషయం గ్రానీకి ఎందుకు చెప్పలేదు? గ్రానీ వాళ్ళ కోసం అనుక్షణం పరితపిస్తుంది కదా, వాళ్ళు ఇంటికి రావాలని కోరుకుంటుంది కదా. మనం కోరుకుంటే సరిపోదు క్రిష్, వాళ్ళకి రావాలనే కోరిక ఉండాలి కదా. ఏమంటున్నావు భవానీ? వీడియో చూసావు కదా, రమ్మని ఎంత బతిమిలాడామో. అన్ని రకాలుగా బతిమాలం బావా. ఒక్క కాళ్ళు పట్టుకోవడం తప్ప. పద, ముందు వాళ్ళు ఎక్కడున్నారో తీసుకొద్దాం. గ్రానీ ముందు గ్రాండ్ గా నిలబెడదాం. ఇంత జరిగాక కూడా మళ్ళీ వెళ్ళమంటే అక్కే మనల్ని చీదరించుకుంటుంది క్రిష్. భవానీ, అవును క్రిష్, అందులో కేవలం కొన్ని మాత్రమే రికార్డ్ అయ్యాయి. మమ్మల్ని ఎంతన్నా మేం ఓర్చుకుంటాం, కానీ అఖిలాండేశ్వరి అక్కని సైతం ఎన్ని మాటలు అన్నారో తెలుసా? అవును బావా. ఏమన్నారు? వదిలే క్రిష్, చెప్తే నువ్వు భరించలేవు. అక్కని ఆకు ముక్కలో తుంచేశారు, పేక ముక్కలో జోకర్ చేసి మాట్లాడారు. ఆమె ఘట్టమనేని అఖిలాండేశ్వరి అయితే ఏంటి, పిలవగానే రావడానికి నేనేమైనా అప్పటి గని అనుకున్నారా? ఆమె కబుర్ చేస్తేనే కాదు, స్వయంగా వచ్చి పిలిచినా మేము రాము, వెళ్ళి చెప్పుకోండి అన్నారు. అంత మాట అన్నారా? ఆ, ఇంకా చాలా చాలా అన్నారు క్రిష్. ఆ కుటుంబం అప్పుడు నా అక్కని పొట్టన పెట్టుకుంది, ఇప్పుడు నా బిడ్డను కూడా చంపాలని చూస్తుంది అని లేనిపోనివన్నీ గట్టి గట్టిగా మాట్లాడి అరిచేశారు. మీరు వెళ్ళడం వల్ల మీ మీద కోపంతో అలా మాట్లాడారేమో. గ్రానీ వెళ్తే అలా మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వారో గ్రానీ నాకు గొప్పగా చెప్పింది. నువ్వే వీడియోలో చూసావు కదా, వాళ్ళ గొప్పేమిటో వారు అన్న మాటలు అక్క విని తట్టుకోగలదా చెప్పు? అమ్మో, ఇన్ని మాటలు పడ్డా అక్క కోసం తీసుకురావాలనుకున్నాం మేము, కానీ మమ్మల్ని తోసుకుని పారిపోయారు. అవునా? ఆ, అవును క్రిష్. అక్కని ఎవరేమన్నా సహించేది లేదు, అందుకే ఈ విషయాన్ని అక్కకి చెప్పకూడదని ఆలోచిస్తున్నావు. నువ్వు కూడా ఈ వీడియో గురించి, వాళ్ళ మాటల గురించి అక్కకు చెప్పకు. ఇంత జరిగినా చెప్పొద్దంటావేంటి భవానీ? ఆ మాటలు అక్క విని తట్టుకోలేదు క్రిష్. గ్రానీ కోసం నువ్వు ఇంత తపన పడతావని నేను అనుకోలేదు భవానీ. అక్క నా గుండెలో ఆకాశమంత ఎత్తులో ఉంటుంది. వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల వల్ల నన్ను చెడ్డదానిగా చూస్తారు, కానీ అక్కను నేను దేవతలా చూస్తాను. భవానీ, గ్రానీ అంటే నీకింత గౌరవమా? ఎక్కడికెళ్ళావే? ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నామో తెలుసా? మనం ఊరు వెళ్ళాలని చెప్పాను కదా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి. పదా. తొందర ఎందుకు పడతావయ్యా? అభి చెప్పాడు కదా, ఎవరు తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపిస్తానని. చెప్తాడు, ఎందుకు చెప్పడు? కావాలని ఇద్దరూ కలిసి కోడబలుక్కుని ఇక్కడికి రప్పించారు. ఏం మాట్లాడుతున్నావయ్యా? మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికి తెలియకూడదనంటే నువ్వేమో అభి పంపించే దగ్గరికి వెళ్దామంటున్నావు. మరి అభి చెప్పినప్పుడు సరే అన్నారు.
అప్పుడు సరే అన్నాను, ఇప్పుడు వద్దు అంటున్నాను. వినవా? అర్థమైందయ్యా. అభి నుంచి నన్ను దూరంగా తీసుకుపోవాలని చూస్తున్నారు కదూ. ఒక్క మాట అడుగుతున్నాను, చెప్పయ్యా. అభి నీకెందుకు నచ్చలేదు? నీకెందుకు నచ్చాడు? తెలీదు. నాకు తెలియకుండానే నేను అభి మనిషిని అయిపోయాను. సౌందర్య, అవునయ్యా. ఆనాడు మీ అక్క ప్రేమని చూడలేకపోయాను. అదే పోలికల్లో ఉన్న నీ కూతురు ప్రేమనైనా కళ్ళారా చూడయ్యా. వద్దు. ఆ కష్టాలు కన్నీళ్లు మళ్ళీ చూడకూడదనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటున్నాను. వద్దయ్యా, అభి నుంచి నన్ను దూరం చేయకండి. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు. మేము మా బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాం. నమస్తే మేడం. నమస్తే. మీరిక్కడికి? రే కళ్యాణ్, ఎక్కడికి వెళ్ళావురా? నేను సరదాగా రోడ్డు మీదకి వెళ్ళాను. వాళ్ళేమో మళ్ళీ నన్ను వెతికెళ్ళడానికి వచ్చారు. సమయానికి అమ్మగారు వచ్చి కాపాడారు. మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మ ఒడి అనాథాశ్రమం గురించి చాలా చాలా విన్నాను. తల్లిదండ్రుల నుండి దూరమై అనాథలుగా ఉన్న పిల్లల్ని అమ్మ ఒడికి చేర్చడం అంటే వారికి పునర్జన్మనిచ్చినట్టే. జన్మనిచ్చేది దేవుడు అని నమ్మితే పునర్జన్మనిచ్చే ఈ అమ్మ ఒడిని దేవాలయంగా భావించొచ్చు. ఇన్ని చేస్తున్నా ఆ అభిని చూడాలని ఆస్తి వచ్చాను. ఎక్కడున్నాడు అభి? మీరు చేసే మంచి పనుల్లో నేను పాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడే ఎక్కడో ఉంటాడు మేడం. మీరు కూర్చోండి, నేను పిలుచుకొస్తాను. రే కళ్యాణ్, నువ్వెళ్ళి చదువుకో. మీరు కూర్చోండి మేడం. రే అభి, సౌందర్యతో అంత ర్యాష్గా మాట్లాడకుండా ఉండాల్సిందే. సూర్య, జీవితం అంటే అదేరా. ఒకటి కావాలనుకుంటే మరొకదాన్ని వదులుకోక తప్పదు. ఒకటి కావాలనుకుంటే మరొకటి వదులుకోవడం కామనే కదరా. కానీ నువ్వు కావాలనుకున్నదే ఒకటి, ఆ ఒక్కటే వదిలేసుకుంటున్నావే, నువ్వు గ్రేట్ రా. రే, చెప్పాను కదరా, ప్రాణం కంటే గొప్పవా ఇవి. అభి, ఏంటి బాబాయ్? మన ఆశ్రమానికి ఎవరొచ్చారో తెలుసా? ఎవరొచ్చారు? చూస్తే షాక్ అయిపోతావు. సీఎం వచ్చాడా, పిఎం వచ్చాడా? అంతకన్నా పెద్దవాళ్లే బాబు. ఇంతకీ ఎవరొచ్చారో చెప్పు బాబాయ్. మన ఆశ్రమాన్ని నిన్ను విపరీతంగా మెచ్చుకున్నారు. అంతేకాదు, మన ఆశ్రమానికి తన వంతు సహాయం కూడా చేస్తానన్నారు. అవునా? అయితే అర్జెంటుగా చూడాలి, పద. రండి. అమ్మా నాన్నలకి దూరమైన వాళ్ళని కలిపితే మనకి కావలసిన వాళ్ళు దగ్గరవుతారట. అమ్మా సౌందర్య, పదమ్మా, వెళ్దాం పదమ్మా. వెళ్దాం పదవే. కాదయ్యా. మా మాట విను, వెళ్దాం పద. పదమ్మా, వెళ్ళిపోదాం. అయ్యా, నా మాట వినయ్యా. పొద్దయ్యా. చెప్పేది వినవే, నీ మంచి కోసమేనే. అమ్మా, నా మాట వినమ్మా. పొద్దమ్మా. అందరికి మంచి చేసే అభి నా జీవితంలోకి రావడం వల్ల నేనేదో ప్రమాదాల్లో ఇరుక్కుంటానని తీసుకెళ్లడం అన్యాయమయ్యా. అవును మామయ్య, అభి చాలా చాలా మంచోడు. ఒక్కసారి ఆలోచించు. నా నిర్ణయంలో మార్పు లేదు. పదండి. ఇగో అయ్యా, ఓకే, నువ్వు రమ్మన్నావు కాబట్టి వస్తాను. ముందు నా ప్రశ్నలకి సమాధానం చెప్తే
ఎక్కడికైనా వస్తాను. నేను ఏది చేసినా నీ మంచికే అని నా మనసుకు తెలిసినప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పార్వతి, పోనీ నా ప్రశ్నలకు సమాధానం చెప్తావా? అమ్మా, ఆ దేవతల నన్ను నా ప్రేమని కాపాడడానికి వచ్చావమ్మా. నువ్వున్నావు తల్లి. ఇదిగో ఇలా అమ్మగారి రూపంలో మాలాంటి వాళ్ళని కాపాడడానికి నువ్వున్నావు తల్లి. అమ్మా, మీరు పెద్దోళ్ళు. మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడం ఏంటమ్మా? నన్ను క్షమించండమ్మా. మమ్మల్ని వెళ్ళనివ్వండమ్మా. హనుమంతు కుటుంబం అంటే అఖిలాండేశ్వరి కుటుంబంలో భాగమని నీ భార్యకి చెప్పు. అమ్మా, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మీకు దండం పెడతాను. గణేష్, నీ తండ్రి నమ్మిన బంటు ఏ రోజు కూడా నేను చెప్పిన మాటని జవదాటలేదు. నా పార్వతిని నా నుండి తీసుకెళ్లకు. నేనెందుకు తీసుకెళ్తున్నానో మీకు తెలుసు. మేం వెళ్తాం. ఆపకండమ్మా. పార్వతి, నువ్వు కూడా నీ వాళ్ళని, నీ ఇంటిని, అంటే నన్ను కూడా వదిలి వెళ్లాలనుకుంటున్నావా? మేడం, అది అది చిన్నపిల్ల. దానికేం తెలుసు అమ్మగారు? గణేష్, నేను చెప్పినా వినకుండా నా పార్వతిని తీసుకెళ్తున్నావు కదూ? అయితే ఒక్క మాట విను. నన్ను మీతో పాటు తీసుకెళ్ళు. పార్వతితో పాటు నేను వస్తాను. అమ్మగారు, చూసావా గణేష్, నేను మీతో పాటు వస్తాను అంటేనే కంగారు పడ్డా. వచ్చాను అంటే ఎలా ఉంటుందో ఊహించుకో.